సుమన్ టీవీ ఎన్నో క్రైమ్ విషయాలను ఇప్పటి వరకు వెలుగులోకి తెచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నా. కథ అంటే కథ కాదు, ఇదొక విషాదకరమైనటువంటి కథ. ఒక తల్లి కడుపున పుట్టిన నలుగురు అన్నదమ్ములు ఒకరిని ఒకరు హతమార్చుకునే స్టేజ్కి వెళ్ళారు. అసలు వీళ్ళ యొక్క గొడవలకు కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. ఇది ఎక్కడో కాదు, కడప జిల్లా బద్వేల్లో జరిగినటువంటి ఒక దారుణ సంఘటన. ఒకే తల్లి కడుపున పుట్టిన నలుగురు, గురువయ్య, పెద్ద గురువయ్య, చిన్న గురువయ్య, నడిపి గురువయ్య, గురువయ్య, నలుగురు అన్నదమ్ములలో 1వ నెంబర్ 4వ నెంబర్ అన్నదమ్ములు ఇద్దరు ఒకవైపు, 2, 3 నెంబరు అన్నదమ్ములు ఒకవైపు. నలుగురు అన్నదమ్ములు 2 వర్గాలుగా విడిపోయారు. వాళ్ళ ఆస్తి తగాదాల విషయంలో వాళ్ళ మధ్య గొడవలున్నాయి. అయితే చిన్నవాడైనటువంటి గురవయ్య నడిపి గురవయ్యకు 40 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల వ్యవహారం తిరిగి చెల్లించమని అడిగిన కారణంగానే ఈ హత్య జరిగింది అని ఇప్పటివరకు బంధువులు, పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే అంత అన్యోన్యంగా ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి అన్నదమ్ములు కేవలం ఒక 40 లక్షల రూపాయల డబ్బుల వ్యవహారంలో ఒకరినొకరు చంపుకుంటారా అన్న అనుమానాలు అయితే ఇప్పటికీ వీడడం లేదు. ఎందుకంటే దీని వెనుక అంటే వాళ్ళ మర్డర్ జరిగే సమయంకు ముందు జరిగినటువంటి సంఘటనను ఒకసారి మనం చూస్తే ఖచ్చితంగా దీని వెనుక మరేదో కారణం ఉండవచ్చు అన్న అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళలో నలుగురు 4 దిక్కుల్లో ఉంటారు. ఒక పెద్ద గురవయ్య మాత్రం ఊర్లోనే కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామం వీళ్ళది. అక్కడే ఉంటాడు, తల్లితో పాటు ఉంటాడు. అక్కడే పెద్ద గురవయ్య ఫ్యామిలీ. 2వ వ్యక్తి బెంగళూరులో ఉంటాడు, పీజీలు నిర్వహిస్తూ ఉంటాడు. 3వ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నారు. 4వ వ్యక్తి బద్వేల్లోనే సంసారం ఉంటాడు, ఇక్కడ విత్తనాల బిజినెస్ చేస్తారు అని పోలీసుల నుంచి సమాచారం అందుతూ ఉంది. అయితే నలుగురు 4 దిక్కులా ఎవరికి వారుగా సంపాదించుకుంటూ సెటిల్ అయ్యి ప్రశాంతంగా జీవిస్తున్న ఈ తరుణంలో నిన్నటి రోజున నలుగురు ఒక చోటుకు వచ్చారు. అయితే ఎవరికి ఇంటిమేట్ చేశారు అన్నది తెలియదు. మొత్తానికి నలుగురు అన్నదమ్ములు కలిశారు. కలవడమే కాదు, వాళ్ళందరూ ఆప్యాయంగా కలిసి భోజనం చేశారు ఒకే టేబుల్ పైన, ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక హోటల్లో. ఆ హోటల్లో భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి మన మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకుందాము, పలానా చోటుకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాము అని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే భాగంగా నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి ఇదే వెంచర్లోకి వచ్చారు. ఈ వెంచర్లో మనం వెనుక వైపు కనిపిస్తున్నటువంటి ఈ చల్లని చెట్టు నీడలో కూర్చొని వాళ్ళు పంచాయతీని తెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడికి వచ్చారు, ప్రశాంతంగా నలుగురు కూర్చొని మాట్లాడుతున్న సమయంలో కొద్దిసేపటికే అందులో ఇద్దరిపైన తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. వారిలో ఒకడు మృతి చెందాడు. అంటే గురవయ్య మృతి చెందాడు. పెద్ద గురవయ్య తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. అంటే ఒక వర్గం అంటే మొదటి వ్యక్తి, 4వ వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఒక వర్గంగా వచ్చారు. 2వ వ్యక్తి, 3వ వ్యక్తి ఒక వర్గంగా వచ్చారు. అయితే ఈ 2వ వ్యక్తి, 3వ వ్యక్తి కలిసి మొదటి వ్యక్తిని, 4వ వ్యక్తిని ఒకరిని చంపివేశారు, ఒకరిని గాయపరిచారు. మిగిలిన వీళ్ళిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎలాంటి ఆయుధాలు వాడారు అన్న విషయం కూడా తెలియకుండా కూర్చున్న చోటనే వాళ్ళ తలలు పగలగొట్టి పారిపోయినటువంటి సంఘటన. రక్తపు మడుగులు కూడా అక్కడ పడి ఉన్నాయి. ఆ సంఘటనా స్థలంలోనే ఒక వ్యక్తి విగత జీవిగా పడిపోతే మరో వ్యక్తి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి 108 రావడంతో అతన్ని ఉటావుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి సంఘటన ఒక్కసారిగా ఈ గురవయ్య ఫ్యామిలీలో కలకలం రేపింది. తిరుపతయ్య, గురువమ్మకు 4 సంతానం. ఈ 4 సంతానానికి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్లో కేవలం ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి 40 లక్షల లావాదేవీల విషయంలోనే ఈ మొత్తం సీన్ జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే నిజంగానే వాళ్ళ మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, గొడవలకు వెళ్ళే పరిస్థితి ఉంది, ఒకరిపైన ఒకరు ఆస్తుల కోసం పోరాడుకుంటున్నారు అన్న వాతావరణం ఉంటే మళ్ళీ నలుగురు కూర్చొని ఒకే చోట భోంచేసేంత పరిస్థితి ఎలా వచ్చింది? నలుగురు అన్నదమ్ముల మధ్య ఇష్యూ ఉంటే పెద్ద మనిషిగా ఎవరిని బయట వ్యక్తిని పంచాయతీకి తీసుకురాకుండా వాళ్ళలో వాళ్ళే కూర్చొని పంచాయతీ ఏ విధంగా పరిష్కరించుకుందాం అనుకున్నారు. ఇవన్నీ కూడా అనుమానాలను రేపుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఈ సంఘటనతో బద్వేల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురు అన్నదమ్ములు 4 దిక్కుల నుంచి వచ్చారు. ఇదే బద్వేల్లో కలిశారు, ఒక హోటల్లో భోంచేశారు. అక్కడి నుంచి ఈ చెట్టు కిందకి వచ్చారు. ఈ చెట్టు కింద ఇద్దరిపైన దాడి జరిగింది. ఇద్దరు పరారయ్యారు. పరారైన వ్యక్తులు కూడా వాళ్ళ బైక్లోనే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బైక్ను ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో బద్వేల్ రూరల్ పోలీసులు నిమగ్నమై
ఉన్నారు. ఇప్పటికే ఆ బైక్ను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు మృతి చెందిన వ్యక్తి యొక్క పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా కలసపాడు మండలం ఎగువ రామాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటే ఆ ఊరిని శాసించేటంటే బలం వస్తుంది. కానీ అదే నలుగురు అన్నదమ్ములు ఊరు కాని ఊరిలోకి వచ్చి ఈ విధంగా ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని ఒకరు చనిపోతే, ఒకరు ఆసుపత్రి పాలైతే, మరో ఇద్దరు ఇల్లు వాకిలి తెలియకుండా ఎక్కడున్నారో తెలియకుండా పరారవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కుటుంబంలో ఏం జరిగింది అన్నది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా ఎవరు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతూ ఉన్నారు. గతంలో ఎవరైతే అటాక్ చేశాడో టీచర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నడిపి గురవయ్య వాళ్ళ తల్లిని కూడా హెచ్చరించినట్టుగా మనకు సమాచారం అంతూ ఉంది. ఖచ్చితంగా తమ్ముడిని చంపేస్తే గానీ ఈ మ్యాటర్ సెటిల్ అవ్వదు, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ తల్లితో హెచ్చరించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇంతవరకే టూకీగా తెలుస్తుంది తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య ఆస్తి పంపకాలు జరిగాయా, వాళ్ళ తండ్రి నుంచి వీళ్ళకి ఎంత ఆస్తి వచ్చింది, వాటి భాగ పరిష్కారాలు ఏ విధంగా జరిగాయి, లేకపోతే అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఒకరికొకరు అప్పులు ఇవ్వడం ద్వారా, తీసుకోవడం ద్వారా వీళ్ళ మధ్య ఏమైనా కొత్త విభేదాలు తలెత్తాయా అనే విషయంలో ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సంఘటనకు ముందు జరిగినటువంటి సీన్ మొత్తం కూడా వేరుగా ఉంది. సంఘటన తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంత బలమైన కారణాలు ఏమున్నాయి అన్న కోణంలో పోలీసులు అయితే ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా ఇద్దరు అన్నగారు అంతా ఒకే తల్లి పుట్టినాడు. మేము వీళ్ళ అక్కని చనిపోయిన అక్కనే ఇతను డబ్బులు ఎలా టీచర్ ఆ డబ్బులకు మొన్న పంచాయతీ జరిగింది. పంచాయతీ అయితే ఈ మనిషి పిలిచి పంచాయతీ పిలిచింది. ఏమైనా సారాల బిర్రలు పిలిచి పెట్టింది పెట్టలే పెట్టించుకొని పక్క రమ్మని వీళ్ళిద్దరు సాధన వాళ్ళిద్దరు. టీచర్ మూడో ఊరే, నడుపురా, పెద్ద ఊరే, చిన్న ఊరే, నడుపురా, చిన్న ఊరే. వీళ్ళిద్దరు ఈయన లాస్ట్ ఈ ఊరు ఈయన 18 ఇద్దరు ఒకరు కలిసిపోతున్నాడు. పంచాయతీ పిలిచి ఇద్దరు సాధన